అయితే ఈ సర్వరోగ నివారణ డ్రాప్స్లో మీరు గమనించినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో మనం రైట్ సైడ్లో వేయడం వల్ల ఈ లెఫ్ట్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఈ బ్రీత్ లంగ్స్ ఇది ఫ్రీ అవుతుంది. అంటే ఈ బ్రెయిన్ సెల్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఇట్లా వచ్చి చక్కగా బ్రీత్ ఫ్రీ అవుతూ లంగ్స్ ఫ్రీ అవుతూ ఇక్కడ ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ స్ట్రెంథెన్ చేసుకుంటుందండి. ఎలాగైతే మనకి కార్డియో ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటి ఆ బ్లాక్స్ని తీసేస్తారు, అక్కడ కొలెస్ట్రాల్ అయిన దాన్ని ఫ్రీ చేస్తే ఏమవుతుంది, బ్లడ్ యొక్క ఫ్లో అనేది చాలా స్మూత్ అవుతుంది. ఎప్పుడైతే బ్రీత్ ఫ్లో స్మూత్ అవుతుందో ఈ మైండ్కి ఆక్సిజన్ 80% ఆఫ్ ఆక్సిజన్ మైండ్కి కావాలి. సో ఇక్కడున్న బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంటుంది. ఇక్కడున్న ఆర్గాన్స్ అన్నిటికీ ఆ ఫ్లో అనే ప్రాణ యొక్క ఫ్లో అయితే బాగుంటుందో ఇక్కడ ఏముంటాయండి, లెఫ్ట్ సైడ్లో హార్ట్ ఉంటుంది, తర్వాత మీకు స్మాల్ ఇంటెస్టైన్స్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, ప్యాన్క్రియాస్ ఉంటాయి, కిడ్నీ అండ్ బ్లాడర్ ఉంటుంది. ఇవన్నీ కూడా సెట్ అవుతాయండి. ఇప్పుడు మనకి క్యాన్సర్ బాగా విపరీతంగా పెరుగుతున్న ఈ టైంలో ప్రాణశక్తిని మించినటువంటి అద్భుతమైన మెడిసిన్ క్యాన్సర్కి ఇంకోటి ఏది లేదు. కాబట్టి ఈ యొక్క సర్వరోగ నివారణ డ్రాప్స్లో లెఫ్ట్ సైడ్లో మీరు వేసుకోవడం వల్ల ఇదంతా అంటే లెఫ్ట్ సైడ్ ఇదండి, ఈ లెఫ్ట్ సైడ్లో వేసుకోవడం వల్ల ఈ ఛానల్ ఇటు నుంచి ఇటు ఇలా వెళ్తుందండి. ఇలా అలా రైట్ సైడ్ వేసుకున్నప్పుడు మీకు ఇది బ్రీత్ ఫ్రీ అయ్యి ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్స్కి 80% ఆక్సిజన్ అనేది చక్కగా అందుతుంది. ఇక్కడి నుంచి ఫ్రీ అయ్యి మళ్ళీ తర్వాత రైట్ సైడ్లో ఏం ఆర్గాన్స్ ఉంటాయండి, మనకి లంగ్స్ ఉంటాయి, లార్జ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఈ మధ్య లార్జ్ ఇంటెస్టైన్స్ క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నాము, వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, అంటే వాటర్ కంటెంట్ లేని ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అక్కడ. అందుకని లార్జ్ ఇంటెస్టైన్స్, మళ్ళీ తర్వాత మీకు లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, పారికార్డియం, ఇలా రైట్ సైడ్ ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. అయితే సర్వరోగ నివారణ డ్రాప్స్లో మీరు ముఖ్యంగా ఎందుకు చాలామంది ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, ఈవెన్ కరోనాని కూడా 5 రోజులు ఎలా తగ్గించగలిగింది, చాలామంది ఇంత వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఇవ్వగలుగుతుంది అని గమనించినట్లయితే నాకు వచ్చిన ఐడియానే షేర్ చేస్తానండి. బ్లడ్ వెజల్స్లో ఎలాగైతే మనకి కొలెస్ట్రాల్ ఆగినప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎలా అయితే ఉంటుందో అలానే ఇది ఫ్రీ అయినప్పుడు ప్రాణం ఎప్పుడైతే ఫ్లో ఉంటుందో ఆ బ్లడ్ ఫ్లో అనేది బాగా ఉంటుంది, ఆర్గాన్ యొక్క ఫంక్షన్ అంటే బాగుంటుంది, మైండ్ యొక్క ఫంక్షన్ అంటే బాగుంటుంది. కాబట్టి మీకు హార్ట్ అటాక్, ఆఫ్కోర్స్ బ్రెయిన్ స్ట్రోక్ ఏం తక్కువ అండి. ఒకసారి మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే లైఫ్ కేర్ రిస్క్, అసలు లక్షల కోట్లు పక్కన పెట్టండి, లైఫ్ కేర్ రిస్క్. ఇది రెగ్యులర్ సేఫ్ మెడిసిన్, రెగ్యులర్ వాడుకోవచ్చు, బొడ్లో వేసుకోవచ్చు, కన్ను ముక్కు చెవులో వేసుకోవచ్చు. చక్కగా సింపుల్ మెడిసిన్స్ మీద సింపుల్ లివింగ్ హై థింకింగ్ మర్చిపోయండి. మనం మెడిసిన్లో కూడా సింపుల్గా సర్వరోగ నివారణ డ్రాప్స్ వేసుకొని మీ హెల్త్ ఇష్యూస్ని చేసుకోండి. ఈవెన్ యోగాలో కూడా చెప్తారన్నమాట, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని. అంటే అన్నమయ కోశం మొత్తం అంటే బాడీ మొత్తం ఈజ్ కంట్రోల్ బై ప్రాణమయ కోశ. ప్రాణాన్ని మనకి అంటే కంట్రోల్, బాడీ మొత్తం ప్రాణ అంటే మనం ప్రాణం బాగాలేదంటాం కానీ బాడీ బాగాలేదు అనం. అంటే ప్రాణమే మెయిన్ గేమ్ ప్లేయర్ అన్నమాట, గేమ్ చేంజర్ అది. అందుకని ఈ సర్వరోగ నివారణ ఈ ప్రాణాన్ని సెట్ చేస్తుంది, తర్వాత మైండ్ని సెట్ చేస్తుంది, మనోమయ కోశాన్ని సెట్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రీత్ బాగా అయిందో ఆలోచనలు బాగా వస్తాయి, విజ్ఞానమయ కోశాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే చూడండి, ఎప్పుడైనా యాప చెట్టు కింద కూర్చొని తెలియకుండా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అందుకని ఆనందమయ కోశం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి విజయాలు బాగుంటాయి, విజయాలు కూడా మనకు కావాల్సింది. అంటే ఈ విధంగా సర్వ రోగ నివారణ డ్రాప్స్, సర్వ అవయవాలు, బిలియన్స్ ఆఫ్ సెల్స్ కూడా చక్కగా నాయన దండం పెడతాను, అయినా నన్ను పీస్ఫుల్గా ఉంచావు, ఈ జంక్ ఫుడ్ ఇలాంటి చెత్త వేసినా కూడా దాన్ని రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాణాన్ని ఇచ్చావు మనిషికి. అంటే జనాలు ఎక్కువ అవుతున్నప్పుడు ఫుడ్ కూడా పెరగాలి కదండి. సో మన ఇంటేక్ అన్ని బాగున్నప్పుడు వాళ్ళ ఆర్గాన్స్ బాగా వర్క్ చేయగలుగుతాయి. కానీ రిక్వైర్డ్ ప్రాణాలు లేనప్పుడు ఆర్గాన్స్ కానీ ఆ డిసీజ్ కానీ ఫైట్ చేయలేవు. కాబట్టి ఎవరైతే ఏ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళైనా సరే అందరూ కంపల్సరీగా సర్వరోగ నివారణ డ్రాప్స్ని వాడండి. ఇది మా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది, మా దగ్గర దొరుకుతాయి. మీరు అంటే అవైలబిలిటీని ఇంకా పెంచుతానండి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్షిప్ ఎవరైతే కావాలనుకుంటారో సర్వరోగ నివారణ డ్రాప్స్కి అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ కానీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఇస్తాము. ఈ చిన్న ప్రోడక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని ఇద్దాము, అందరూ ఆర్థికంగా ఎదుగుదాము, మనం హ్యాపీగా ఉందామండి. బీ అండ్ మేక్, మనం బాగుంటుందని బాగుండేట్టుగా చేద్దాము. దానికి సర్వరోగ నివారణ డ్రాప్స్ అనేది ప్రామిసింగ్ షూర్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఇది ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్ చేసేటట్టు ఇంకా ప్రయత్నం చేస్తామండి.